హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 4 ఇన్ ఊటీ. ఇది డే 4. ఇది నిన్న యాక్చువల్గా ఊటీ టౌన్లో ఉన్న ప్లేసెస్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే బయలుదేరేసరికి లేట్ అయింది. 9:30 అయింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల ఊటీ టౌన్ వదిలేసి నిన్న కూనూరు వైపు వెళ్ళాం. కూనూరులో సిమ్స్ పార్క్, డాల్ఫిన్ నోస్, ల్యాంప్స్ రాక్, ఇంకా టీ ప్లాంటేషన్స్, కూనూరు రైల్వే స్టేషన్ అన్ని నిన్న ఎక్స్ప్లోర్ చేసాం. ఈరోజు ఊటీ టౌన్ వైపు వెళ్తున్నాం. ఊటీ టౌన్లో దొడ్డబెట్ట పీక్, టీ ఫ్యాక్టరీ, బోట్ హౌస్, ఇంకా రోజ్ గార్డెన్, ఇంకా కర్ణాటక సిటీ హార్టికల్చర్ గార్డెన్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. యాక్చువల్గా మా పాపకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అవడం వల్ల మేము దొడ్డబెట్ట పీక్ని స్కిప్ చేసాం. మా కజిన్ బ్రదర్ మా కొలీగ్ వాళ్ళు వెళ్ళారు చూడడానికి. మేము ఇప్పుడు డైరెక్ట్గా టీ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తున్నాం. నెక్స్ట్ స్టాప్ టీ ఫ్యాక్టరీలో వాళ్ళు కలుస్తాం. టీ ఫ్యాక్టరీ నుండి ఈరోజు మీకు చూపిస్తాను. ఇప్పుడు టైం 10:33 అవుతుంది. ఇంకా ఇలా ఉంది నా రూమ్. బాల్కనీ నుండి వ్యూస్ ఎలా ఉన్నాయి. ఈరోజు కొద్దిగా లేట్గా బయలుదేరుతుందని చెప్పాను కదా. ఇక్కడ పక్కన ఏదో వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది వచ్చినప్పటి నుండి 4 days నుండి, కానీ వాటర్ ఫాల్ మాత్రం కనిపించట్లేదు. ఇక్కడ చిన్న ట్రీ ఉంది. ఈ ట్రీకి ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి, చాలా బర్డ్స్ ఆడుకుంటున్నాయి. అలా ఆడుకుంటూ ఉన్నాయి. ఈ ట్రీ 2 ట్రీస్ ఎదురుగా ఇలా. నాకు యాక్చువల్గా ఈ లొకేషన్ బాగా నచ్చుతుంది. యాక్చువల్గా ఇటువైపు చూస్తే హిల్ ఉంటుంది. హిల్ పక్కన ఫీల్డ్స్ ఉంటాయి. అగ్రికల్చర్ చేస్తున్నారు, పంటలు పండిస్తున్నారు. ఇలా ఇక్కడ ఒక డాగీ కూడా ఉంది. డాగీ అరుస్తుంది. ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ అన్నీ హోటల్స్, హోమ్ స్టేస్ అన్నీ. ఇక్కడ మంచి వ్యూ కనిపిస్తుంది. ఈ ల్యాండ్స్కేప్ దీన్ని చూస్తూ అలా ఉండిపోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇక్కడ కూర్చో రిలాక్స్ అవ్వచ్చు. అలా నాకు ఈ ప్లేస్ అంటే చాలా నచ్చుతుంది. ఈ పర్టికులర్గా ఈ పాయింట్ అండి వ్యూ నచ్చుతుంది. ఇది యాక్చువల్గా ఊటీ టౌన్కి 1 kilometer దూరంలో ఉంది. ఈ హోటల్ లొకేషన్ లౌడేల్ జంక్షన్లో ఉంది. ఇది ఈరోజు దొడ్డపెట్ట పిక్ని స్కిప్ చేసిన తర్వాత ద టీ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చాము. ఇది ఊటీలో ఉన్న పెద్ద టీ ఫ్యాక్టరీ. ద టీ ఫ్యాక్టరీ అండ్ ద టీ మ్యూజియం. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్లో స్టక్ అయ్యాం యాజ్ యూజువల్గా. ఇక్కడ వీళ్ళు ఒక ట్యాక్స్ ఇచ్చారు. ఈ ట్యాగ్ కట్టుకొని లోనికి వెళ్ళాలి. ఇక్కడ ఇలా ఈ విధంగా ట్యాక్స్ ఇచ్చారు. ఎదురుగా చూస్తే టీ ఫ్యాక్టరీ, టీ మ్యూజియం అని ఉంది. కింద చూస్తే వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుండి ఊటీ టౌన్ అంతా కనిపిస్తుంది. టీ ఫ్యాక్టరీ పార్కింగ్ ఏరియా మీదుగా ఒక బ్రిడ్జ్ లాంటిది కన్స్ట్రక్ట్ చేశారు. ఆ బ్రిడ్జ్ చివర ఒక వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ నుండి చూస్తే మనకి ఊటీ టౌన్ వ్యూస్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ నుండి వ్యూస్ మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. క్లైమేట్ చూడండి ఎలాగ ఉంది. వర్షం పడేలా ఉంది. డెఫినెట్గా ఊటీ వచ్చినప్పటి నుండి ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంది. ఈరోజు కూడా పడుతుంది. వర్షం పడడం వల్ల ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సడన్గా వర్షం పడిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అన్నీ వెట్ అయిపోయి చూడడానికి అంతగా బాగోట్లేదు. టాప్ ఆఫ్ ద బ్యూటీ అనొచ్చు. ఇది యాక్చువల్గా దొడ్డబెట్ట నుండి చూస్తే మనకి ఊటీ టౌన్ అంతా కనిపిస్తుంది. ఇది కూడా దొడ్డబెట్ట పీకే. దొడ్డబెట్ట పీక్లోనే ఈ టీ ఫ్యాక్టరీ ఉంది. ఇది బ్రిడ్జ్. ఇదంతా ఊటీ టౌన్. చూడండి ఎలా కనిపిస్తుందో. ఆ పక్కన బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ అని ఉంది. ద టీ ఫ్యాక్టరీ అండ్ ద మ్యూజియం. టీ మ్యూజియం ఈజ్ ద బిగ్గెస్ట్ ఊటీలో. అందుకే ఇక్కడికి వచ్చాం. చూడండి, ఇది టీ ఫ్యాక్టరీ, ఇది మ్యూజియం. ఇది ఇంత లైన్ ఉంది, చాలా పెద్ద లైన్. ఇదంతా పార్కింగ్. ఇక్కడ వ్యూస్ మాత్రం బీభత్సంగా ఉంది. ఇంకో యాంగిల్ నుండి వ్యూ చూడండి. పైకి వచ్చాం. పైన ఇంకా వ్యూస్ బాగా కనిపిస్తున్నాయి.
ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. మొత్తం అంతా క్లౌడీగా ఉంది. ఇక్కడంతా వెదర్ అంతా క్లౌడీగా ఉంది. టీ ఫ్యాక్టరీలోకి వచ్చేసాము. టీ ఫ్యాక్టరీలో మనకి టీ ఆకుల నుండి టీ పొడి చేసేంత వరకు ప్రాసెస్ని మనకి చూపిస్తారు. ఇది యాక్చువల్గా నేను ముందుగా చేసిన వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. ఇక్కడ నుండే వీడియోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ టీ పొడి రెడీ అయిపోయింది. దీన్ని ఫైనల్ ప్రాసెస్ చేస్తున్నారు. దీని తర్వాత ప్యాక్ చేసేస్తారు అనుకుంటా. ఇది చూడండి ఎలా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ టీ పొడి రెడీ అయిపోయింది. మొత్తం అంతా తయారైపోయింది టీ పొడి. ఈ మిషన్ తర్వాత ఇక్కడ ఏమైనా మిషన్ మీద దీన్ని ఫిల్టర్ చేస్తున్నాం అనుకుంటున్నాను. ఫిల్టర్ చేసిన తర్వాత వీటిని కవర్స్లో ఫిల్ చేస్తున్నారు. కవర్స్లో ఫిల్ చేసి ఫైనల్గా ప్యాక్ చేసి వీళ్ళు సేవ్ చేస్తున్నారు. తర్వాత వీటిని బయట అమ్మడానికి పెడుతున్నారు. మొత్తం టీ ఫ్యాక్టరీ అంతా చూసిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక కాంప్లిమెంటరీ టీ ఇస్తున్నారు. అది అంత టేస్ట్గా ఏం లేదు, వదిలేస్తాను, తాగలేదు. టీ ఫ్యాక్టరీ నుండి బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ వీళ్ళ కౌంటర్స్ ఉన్నాయి. టీ కౌంటర్స్. టీ ఫ్యాక్టరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీని సెల్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. టీ ఫ్యాక్టరీ బయట వీళ్ళు షాప్స్ ఉన్నాయి. ఇందులో వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీని సెల్ చేస్తున్నారు. ఆర్గానిక్, జింజర్ టీ, మసాలా టీ, వైట్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, స్ట్రాంగ్ సిటీసీ టీ, ఆల్ టైప్స్ ఆఫ్ టీస్ అంతా ఇక్కడ సెల్ చేస్తున్నారు. మేమైతే పర్చేజ్ చేయట్లేదు. లాస్ట్ టైం పర్చేజ్ చేసిన టీ నేను ఎవరు తాగలేదు ఊటీలో. దాంతో మేము ఈసారి పర్చేజ్ చేయదలుచుకోలేదు. ఇదిగోండి, ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ చేస్తున్నారు ఇక్కడ. హెయిర్ ఆయిల్స్, నీ పెయిన్ ఆయిల్స్, హెర్బల్ ప్రొడక్ట్స్, యూకలిప్టస్ ఆయిల్స్, క్రీమ్స్, ప్యాక్స్, ఎవ్రీథింగ్ సెల్ చేస్తున్నారు. మేమంతా స్కిప్ చేసి బయటకు వచ్చేస్తున్నాం. ఇది టీ ఫ్యాక్టరీ చూడడం అయిపోయిన తర్వాత ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీలోకి వెళ్తున్నాం. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే చాక్లెట్స్ ఎప్పుడు తిన్నాను బాగుంటాయి కదా. చాక్లెట్ ఫ్యాక్టరీలోకి వచ్చాను. చాక్లెట్స్ ఎలా తయారు చేస్తున్నారు ఇక్కడ చూపిస్తున్నారు. చాక్లెట్స్ చాలా రష్గా ఉంది ఇక్కడ. చాక్లెట్స్ ఎలా ప్రాసెస్ చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు, ఏ విధంగా తయారు చేస్తున్నారు. చాక్లెట్స్ తయారు చేసిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేస్తారు, స్టోర్ చేసిన తర్వాత డ్రై చేస్తాను. ఇక్కడ తయారు చేసిన చాక్లెట్ అన్ని స్టోర్ చేస్తారు. ఇక్కడ షాప్ ఉంది, చాక్లెట్ షాప్. క్రౌడ్ మాత్రం విపరీతంగా ఉంది, విపరీతంగా ఉన్నారు జనాలంతా. ఇసుక వేస్తే రాలంటున్నారు జనాలు. చూస్తే వ్యూస్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. లిటరల్గా క్లౌడ్స్తో కప్పబడిపోయింది ఊటీ టౌన్షిప్ అంతా. ఇది చూడండి ఎలా ఉంది. ఇదంతా టీ ఫ్యాక్టరీ అంతా.
టీ ఫ్యాక్టరీలో చిన్న షాపింగ్ చేశాను. 2 మఫ్రాలు తీసుకున్నాను, ఒకటి 100 రూపీస్. ఏదో గుర్తుగా ఉంటుందని చెప్పేసి తీశాను. మా వాళ్ళు ఇంకా చాక్లెట్ షాపింగ్లో బిజీగా ఉన్నారు. ఫ్యామిలీకి రిలేటివ్స్ అందరికీ చాక్లెట్స్ కొనడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మా పాప హెల్త్ మళ్ళీ డిస్టర్బ్ అయింది. దాంతో ఈరోజు వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను. రేపు మరలా కొత్త వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్.